చేస్తామన్న అహంభావంతో ఇక్కడ స్టాండర్డ్ లాగా కాంట్రాక్టర్ మేము చూడలేదు వీళ్ళకి. పెద్ద రహస్యం ఏంటంటే ఈ రోజు కూడా మా ఊరు కాంట్రాక్టర్ మా ఊరు రాలే. ఏఈలు డీజీలు వాళ్ళు ఎస్సీకి భయపడిపోయి కాంట్రాక్టర్ బంధువు కనుక ఆర్డబ్ల్యూసీ ఎస్సీ గారు చూసుకునే పరిస్థితి వచ్చింది. అంటే తక్షణమే నేను విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను, కానీ ఎంక్వైరీ చేయండి. ఈ ఆర్డబ్ల్యూసీ విశాఖ జిల్లాలోనే మీరు ఎంక్వైరీ చేయండి. ప్రధానంగా మా పరవాడ ప్రాంతంలో ఈ ప్యాకేజీలో ఈ కాంట్రాక్టర్ నా పేరు కూడా తెలియదు ఎవరో మరి ఆ కాంట్రాక్టర్ మీద ఎంక్వైరీ చేయాలి, క్వాలిటీ కంట్రోల్ రావాలి, తక్షణమే ఆయన్ని అరెస్ట్ చేయాలి, ఆయన బ్లాక్ లిస్ట్ పెట్టాలి. ఇక్కడ జరిగిన అవినీతి ఏం జరిగింది, ఎంత పైపు వాడాడు, ఎందుకు ఆ పైపు చూసారు మీరే. మరి ఆ నీరు పారిపోతూ ఉంటే పైకి పోతూ ఉంటే రేపు పొల్యూటెడ్ అయితే ఆ నీరు మీద తాగితే ఆరోగ్యాలు పాలైతే కలెక్టర్ దీన్ని బాధ్యత వహించాలి. అంటే జిల్లా గారు డిమాండ్ చేస్తున్నాను, తక్షణమే మీరు ఆర్డబ్ల్యూసీ ఎస్టీని సస్పెండ్ చేయండి, ఈ కాంట్రాక్ట్ బ్లాక్ లిస్ట్ పెట్టండి, మా ఊరు స్కీమ్ కంప్లీట్ చేయండి. ఇప్పటికే కరెంటు కొరతగా ఉంది, తక్కువ ఉంది, ఆ తక్కువ కూడా నీరు లీక్ అయిపోతూ ఉంటే ఉన్న కరెంట్ లోపలే నీరంతా